ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అబద్దాలు, డైవర్షన్ పాలిటిక్స్ ను నమ్ముకునే టీడీపీ కూటమి రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. టీడీపీ ఒక పథకం ప్రకారం వైఎస్ఆర్సీపీపై, సాక్షి ఆఫీసులపై దాడులు చేస్తోందని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అంతరించిపోయేలా తీర్పిస్తారని చెబుతున్న వైఎస్ అవినాష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాల మీద, పత్రికా కార్యాలయాల మీద దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చివరికి కార్యాలయాల్లో దగ్ధం చేసి వాళ్ళ కసి తీర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం మీడియా మీద ఒక జులుం ప్రదర్శించడం, సీనియర్ జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత జరుగుతుంది, మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చింది. మన దగ్గర కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, అసలు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ మీరు చూశారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు. ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా సాక్షి కార్యాలయాన్ని కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక దాడికి ప్రయత్నం చేశారు పొదిల్లో కూడా. ఎలా తీసుకుంటారు? ఇది తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతి ప్రకారం ప్లాన్డ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు, సాక్షి యాజమాన్యం మీద కావచ్చు, ఒక పద్ధతి ప్రకారం ప్లాన్డ్ అటాక్ చేస్తూ ఉంది. దీంట్లో మెరిట్స్ అనేటివి అసలు పూర్తిగా పక్కదోవ పట్టించేసి కేవలం దీన్ని రాజకీయం చేసి పార్టీని, సాక్షి యాజమాన్యాన్ని పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టాలన్న ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ దీన్ని టేకప్ చేసింది. వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి ఈ మాదిరి ఇన్స్ట్రక్షన్స్ రావడము, ధర్నాలు చేయమని, ర్యాలీలు చేయమని, సాక్షి ఆఫీసుల మీద దాడులు చేయమని, వాళ్ళ పార్టీ ఆఫీసుల నుంచి వచ్చే డైరెక్షన్ ప్రకారం ఇదంతా జరుగుతూ ఉంది. దీంట్లో ఒక్కసారి అంటే కాలం గడిచే కొద్దీ ఈ ఎల్లో మీడియా యొక్క విష ప్రచారం రోజు విని 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 వినే కొద్దీ అసలు వాస్తవం ఏందనేది డైవర్ట్ అయిపోతూ ఉంది. అసలు జరిగింది ఏంది? కృష్ణంరాజు గారు తప్పు మాట్లాడినారు. ఎవరైనా సరే ఆడవారి పట్ల గౌరవంగా మాట్లాడాల్సిందే, గౌరవంగా బిహేవ్ చేయాల్సిందే. ఆ విషయంలో ఎవరు కాంప్రమైజ్ కావాల్సిన పని లేదు. కానీ కృష్ణంరాజు గారు ఒక మాట తప్పు మాట్లాడినారు కేఎస్ఆర్ గారి లైవ్ షోలో. దానికి కృష్ణంరాజు గారు క్షమాపణ చెప్పారు. కేఎస్ఆర్ లైవ్ షోలో కేఎస్ఆర్ గారు క్షమాపణ చెప్పారు. ఇంకా దాన్ని మళ్ళా సాక్షి యాజమాన్యానికి ముడిపెట్టడము, దాన్ని మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి ముడిపెట్టడము ఎంతవరకు సమంజసము? ఇప్పుడు నేను ఏదైనా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, నేను ఒక మాట ఏదైనా తప్పు మాట్లాడతాను అనుకోండి. ఉదాహరణకు నేను మాట్లాడిన తప్పుడు మాటకి నేను క్షమాపణ చెప్తా, కానీ మా పార్టీ అధ్యక్షుడో లేకుంటే ఇప్పుడు నాతో మాట్లాడిచ్చే సాక్షి యాజమాన్యమో క్షమాపణ చెప్పాలంటే వీలవుతుందా? సాధ్యమా? ఇది ప్రజలు నిజంగా విజ్ఞతతో ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేయాలా. ఎక్కడ తప్పు జరిగింది, తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ చెప్పినారా లేదా, దాన్ని ఏ రకంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ పొలిటిసైజ్ చేస్తూ ఉందనేది ప్రజలంతా కూడా సూక్ష్మంగా, నిశితంగా ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్ళారు. పొదిలి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఏదో ఆందోళన పేరుతో ప్లకార్డులు పట్టుకొని ఏదో చెప్పులు కూడా విసిరారు అనేటటువంటి ఒక వార్తలు కూడా వస్తున్నాయి. దీని మీద ఎలా తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులకు వాళ్ళకు అండగా నిలబడడానికి పొదిలి వెళ్ళారు. అంటే ఒక పబ్లిక్ ఇష్యూ, ఫార్మర్స్ ఇష్యూ, రైతులకు సంబంధించిన సమస్య కోసం పొదిలి వెళ్ళారు. ఇవాళ మీరు చూసింటారు, పొదిలి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొదిలికి వస్తే ఏ రకంగా జనసంద్రం, ఏ రకంగా ప్రజలు రోడ్లు పట్టల ఆ మాదిరి ప్రజలు రోడ్లు ఎక్కినారు. అంటే దాన్ని చూసి కేవలం డైవర్ట్ చేయడానికి. అంటే ఈరోజు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం వచ్చింది, రైతుల కోసం, పొగాకు రైతులకు అండగా నిలబడింది, వాళ్ళ తరపున మాట్లాడింది, ఎన్ని పక్కకి పోయి ఇటువంటి పనికిమాలిన ప్రశ్న ఒకటి వస్తుందంటే దానికి కారణం ఏంది? డైవర్షన్. ఈ డైవర్షన్ పాలిటిక్సే వాళ్ళకి కావాల్సింది. దాన్ని నమ్ముకొని అబద్ధాలను, డైవర్షన్ పాలిటిక్స్ను నమ్ముకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ప్రజలు కూడా ఇప్పటికే గమనించినారు, ఇప్పటికే విసిగిపోయినారు. కానీ చేసేదేం లేదు కాబట్టి ఒక 4 సంవత్సరాలు ఓపికగా ఉండి సమయం, సందర్భం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అంతరించిపోయే విధంగా సమాధానం తప్పకుండా ఇస్తారు ప్రజలు. ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అంతరించిపోయే విధంగా ప్రజలే సమాధానం చెప్తారని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.